కణాల టెస్ట్ చేయించుకునే ముందు మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఆ జాగ్రత్తల మూలంగా శుక్ర కణాల రిపోర్ట్ అనేది నార్మల్గా కానీ అబ్నార్మల్ కానీ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా సెమెన్ అనాలిసిస్ అనేది భార్యాభర్తలు కలిసిన తర్వాత 2 days నుంచి 5 days గ్యాప్లో మధ్యలో ఇస్తే మనకి రిపోర్ట్ అనేది కొంచెం నార్మల్గా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలామంది ఏంటి అంటే భార్యాభర్తలు 10 రోజులు కలవకున్నాను, లేదు ఒక్క రోజు ముందు కలిసో ఈ శుక్ర కణాల టెస్ట్ చేయించుకోవడానికి వస్తారు. ఇలా చేయించుకోవడం ద్వారా ఏంటి అంటే శుక్ర కణాలు తక్కువ ఉన్నా కానీ, లేదు అబ్నార్మల్గా మూమెంట్ ఉన్నా కానీ కరెక్ట్గా దాని మూలంగానే కదలటం లేదు గ్యాప్ ఎక్కువ ఉంటంగా కానీ గ్యాప్ తక్కువ ఉంటంగా మూలంగా కానీ శుక్ర కణాల రిపోర్ట్ అనేది అబ్నార్మల్గా వచ్చిందని కనిపెట్టడం కష్టం. WHO గైడ్లైన్స్ ప్రకారం 2 days నుంచి 5 days యాబ్స్టినెన్స్ అనేవి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టెస్ట్ ఇచ్చే ముందు స్లీప్లెస్నెస్ లేకుండా ఉండడము, నీళ్ళు మంచిగా తీసుకోవడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మళ్ళీ చేయించాల్సిన అవసరం రాకుండా ఉంటుందన్నమాట. సెకండ్, శుక్ర కణాల టెస్ట్ ఇచ్చేటప్పుడు స్పిల్లేజ్ అనేది అవ్వకూడదు. అంటే ఏదైతే క్యాప్ కానీ బాటిల్ కానీ వాళ్ళు ఇస్తారో కలెక్ట్ చేసుకోవడానికి ఆ కరెక్ట్గా కలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ సెమెన్లోనే స్పర్మ్ నెంబర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. స్పిల్లేజ్ కానీ అయినట్లయితే స్పర్మ్ అనేది కొన్నిసార్లు రిపోర్ట్లో 0 రావడం కానీ, లేదు అంటే సివియర్గా తక్కువ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.